నేను ఒక విషయం చెప్తున్నా సోదరులారా, ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే పాకిస్తాన్ లేదు. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడిలు ఎక్కువయ్యేది కాదు. కుల వ్యవస్థ, దాని రూపంగా వచ్చిన అసమానతలు, దాని రూపంగా వచ్చిన అస్పృశ్యత మత మార్పిడులకు ఎక్కువ దారి తీసింది. మన లోపాన్ని సరి చేసుకోవాలా. అందుకో సాక్ష్యం చెప్తున్నా చూడండి. పాకిస్తాన్ జాతిపిత ఎవరు? మహమ్మద్ అలీ. అరే మహమ్మద్ అలీ ఎప్పుడు ముస్లిం అయిండు? మహమ్మద్ అలీ ఎప్పుడు ముస్లిం అయిండు? మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకుల చరిత్ర, జిల్లా పూర్వీకుల చరిత్ర చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయం. ఆయన మూలాలు హిందూ ధర్మంలో ఉన్నాయి. ఆయన ఎవరు? ఇక్కడ భారతీయుడే. హిందూ ధర్మంలో అంటే జిన్నా ఎవరు? భారతీయుడే. భారతీయుడే కానీ ఆయన ముస్లిం కాదు. భారతీయుడే కానీ ఆయన ముస్లిం కాదు. ఎట్లా ముస్లింలు ఏంటంటే వివక్షత వల్లనే ముస్లిం అయ్యండి. సాక్ష్యం చెప్తున్నా చూడండి. కుటుంబ నేపథ్యం, జిన్నా తాత గారు పూంజాబాయి తక్కర్. వీరు గుజరాత్లోని కాదియావార్ ప్రాంతానికి చెందిన లోహానా అనే హిందూ వ్యాపార కులానికి చెందినవారు. హిందూ వ్యాపార కులానికి చెందినవారు. మత మార్పిడి ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. జిన్నా తండ్రి జిన్నాబాయి పూంజా చేపల వ్యాపారం చేసేవాడు. ఏ వ్యాపారం? చేపల వ్యాపారం చేసేవారు. అయితే లోహన కులస్తులు శాకాహారులు కావడంతో ఈ బ్యాచ్ పెట్టింది. మళ్ళీ అది కూడా ఏది బ్రాహ్మణ బ్యాచ్ పెట్టింది. ఎవరు శాకాహారులు ఎట్లుండాలని చెప్పి. లోహన కులస్తులు శాకాహారులు కావడంతో చేపల వ్యాపారం చేస్తున్నందుకు వారిని కులం నుండి బహిష్కరించారు. అసలు కులం నుండి బహిష్కరించే సాంప్రదాయం ఎక్కడదా? ఈ ప్రపంచంలో లెక్కలేంది ఇక్కడ కులం ఉండడం వల్లనే. కులం నుంచి ఎవరిని బహిష్కరించారు? వాళ్ళ తండ్రిని బహిష్కరించారు. ఆయన ఏం చేసిండు? దీంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబం ఇస్లాం మతంలోకి, షియా విభాగంలోకి, శాఖలోకి మారింది. జిన్నా అనేది వారి తండ్రి పేరు. జిన్నా నుండి వచ్చింది. గుజరాత్లో జిన్నా అంటే చిన్నవాడు లేదా బక్కపలసిన వారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాడంటే అతను పాకిస్తాన్లో ఉండబడే కరాచీకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, పాకిస్తాన్ సాధించి పెట్టాడు. ఈడ కుల వ్యవస్థ లేకపోతే ఆయన కులం నుంచి బహిష్కరించకపోతే వాళ్ళ తండ్రి మతం మారేది కాదు. వాళ్ళు పాకిస్తాన్ భూభాగమైన కరాచీకి వెళ్లే వాళ్ళు కాదు. అక్కడ షియా మతంలో చేరేవాడు కాదు. ఇక్కడప్పుడే చేరాడు కదా. ఆయన పాకిస్తాన్ దేశం అనేది కావాలని కోరేవాడు కాదు. అంటే ఈ కుల వ్యవస్థ వల్ల ఉన్న భూభాగమే మన కన్న ముందు పోయింది కదా. కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడి లేవు కదా. మత మార్పిడి లేకపోతే జిన్నా లేడు కదా. జిన్నా లేకపోతే పాకిస్తాన్ లేదు కదా. మన లోపాన్ని మనం సరి చేసుకోవాలి కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, కుల వ్యవస్థ రద్దే దీనికి పరిష్కారం.